సలార్ ప్రభాస్కి చాలా గ్యాప్ తర్వాత వచ్చినటువంటి హిట్. అంటే బాహుబలి తర్వాత విజయం అని అనుకోవాలి. కాకపోతే ఇది యానిమల్ని క్రాస్ చేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. వీళ్ళు టార్గెట్గా 800 కోట్లు అన్నారు. అంటే 800 crores టార్గెట్తో రంగంలోకి దిగింది ఈ సినిమా. కానీ 700 దగ్గర ఆగే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి 500 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే డివైడ్ టాక్తో మొదలైంది. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ఈ లెవెల్ కలెక్షన్స్ రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇది ప్రభాస్ క్రేజ్ కావచ్చు, అలాగే ప్రభాస్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరూ కలిస్తే సినిమా ఎలా ఉంటుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ కావచ్చు. ఈ రెండు అంశాలు ప్రధానంగా ప్రభాస్ ఇమేజ్ మీద నడిచిపోయిన సినిమాగా మాత్రమే అనుకోవాలి. కేవలం యాక్షన్ ఎపిసోడ్ బాగుంది సినిమాలో. కేజీఎఫ్కి దీనికి తేడా ఏంటంటే కేజీఎఫ్లో లేని డ్రామా పార్ట్ ఉంది దీనిలో. కాకపోతే ఆ డ్రామాని ఎమోషనల్గా చెప్పడంలో ప్రశాంత్ నీల్ తడబడ్డాడు. అంటే థియేటర్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయటంలో, సినిమాతో ఎమోషనల్గా ఆడియన్ని కనెక్ట్ చేయటంలో ప్రశాంత్ నీల్ తడబడ్డాడు అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఆయన ఏ సన్నివేశమైనా తీసుకోండి, అంటే పర్టికులర్గా 2-3 సీన్స్ చాలా బలంగా నిలబెట్టే సన్నివేశాలు ఉన్నప్పటికీ చాలా లూజ్గా వదిలేశాడు అట్లా. దీంతో అంటే ప్రభాస్ ఎమోషన్స్ని పండించడం కోసం, అంటే ఆయన ఎమోషనలైజ్ కావడానికి కొన్ని సీన్లు, ఎమోషనల్ అయిన తర్వాత దాని మీద రివ్యూ చేసే సీన్స్, ఇలా నడిచింది స్క్రీన్ ప్లే. అందుకని ఆడియన్స్ కొంత ల్యాగ్ ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ప్రభాస్ ఇమేజ్ మీద నడిచిపోయింది సినిమా. ఇది తర్వాత సెకండ్ పార్ట్లో ఆయన సరి చేసుకుంటాడేమో చూద్దాం. అయితే ఫస్ట్ పార్ట్ లాక్ బాగుంది. లాక్ చేయటం అంటే వీళ్ళ స్నేహం వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అని ఒక లీడ్ ఇచ్చి క్లోజ్ చేస్తాడు. అది ప్రభాస్కి తెలిసి జరిగిందా, అంటే ప్రభాస్ పోషించిన పాత్రకి తెలిసి జరిగిందా, లేదు పృథ్వీరాజ్ క్యారెక్టర్ వాంటెడ్గానే కాన్స్పిరసీతోనే ఈ స్నేహాన్ని నడిపాడా అనే ఒక డౌట్తో సినిమాని క్లోజ్ చేయటం, అంటే ఫస్ట్ పార్ట్ని ముగించడం. సెకండ్ పార్ట్కి ఇచ్చినటువంటి లీడ్ చాలా బాగుంది. అక్కడ వరకు బాగుంది. కానీ థియేటర్ని ఎమోషనలైజ్ చేయటంలో ఈ మధ్యకాలంలో మనం చాలా సినిమాలు చూసాం. యానిమల్ కూడా బ్యాడ్ కంటెంట్తో థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగాడు ఆయన. అలాగే కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసాం. అది కూడా కంటెంట్ బ్యాడ్ కంటెంటే, కానీ థియేటర్ని ఎమోషనలైజ్ చేశాడు. ప్రతి ఆడియన్ సినిమాతో కనెక్ట్ అయ్యాడు. అటువంటి ప్రభావం సలార్ వేసిందా అంటే వేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఒకవేళ వేసుంటే ఇది డెఫినెట్గా బాహుబలి 1500 కోట్లని క్రాస్ చేసి ఉండేది. అంటే ఏమీ లేకుండా కేవలం ఫైట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మీదే ఈ లెవెల్కి వెళ్ళిందంటే, వీళ్ళు బలంగా నిలబడుతుంది అని నమ్మినటువంటి డ్రామా పార్ట్ ఎమోషనల్గా తీసుంటే ఈ సినిమా డెఫినెట్గా 1500 కోట్ల రేంజ్కి వెళ్ళేది. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో సంక్రాంతి వేవ్ మొదలవబోతోంది. రేపు 29వ తారీఖు రేపు సినిమాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడి నుంచి మొదలుపెట్టి వరుసగా సంక్రాంతి హడావిడి మొదలవుతుంది. కాబట్టి ఈ 500 కోట్లు మ్యాక్సిమం 700 వరకు వెళుతుంది. వాళ్ళు మాత్రం 800 కోట్లు అనేది టార్గెట్ పెట్టుకుని ఉన్నారు. 800 రీచ్ అవ్వటం కూడా అనుమానమే. యానిమల్ని బ్రేక్ చేయటం అనేది అయ్యే పని కాదు. యానిమల్ 900 దాటి ఆగింది, అది స్ట్రీమింగ్కి వెళ్ళిపోయింది ఆ సినిమా. కాబట్టి ఇంకా పెరిగేది ఏం లేదు అక్కడ. ఆ 900 మీదే ఉంది ఆ సినిమా. ఇది 7 to 750 మధ్యలో ఆగిపోయేటువంటి పరిస్థితే కనిపిస్తుంది సలార్.